హలో గైస్, వెల్కమ్ టు వెక్రీ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో స్టాటిస్టిక్స్ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్. మ్యాథ్స్ తర్వాత ఏదన్నా మన లైఫ్ లో ఉపయోగపడేదంటే స్టాటిస్టిక్స్ మాత్రమే. ఓకే గైస్, గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్ వరకు, అలాగే పాలిటెక్నిక్, అలాగే ఫైనల్ ప్రిపరేషన్ త్వరగానే స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలనుకుంటున్నాం. ఓకే, ఈ సంవత్సరం 10th క్లాస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే మోడల్ పేపర్స్ ప్రతి ఒక్కటి మీరు కావాలనుకుంటే టెలిగ్రామ్ లో హాయ్ మెసేజ్ అని మీకు సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, మీరు ఖచ్చితంగా జాయిన్ అవుతారని కోరుకుంటున్నాను. హైయర్ ఎడ్యుకేషన్ వరకు మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంటుంది ఈ ఛానల్. గుర్తుపెట్టుకోండి, 10th క్లాస్ వాళ్ళ కోసం ఏ విధంగా సపోర్ట్ కావాలని ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. స్టాటిస్టిక్స్ అసలు ఏంటి? స్టాటిస్టిక్స్ అనేది మొత్తం క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. బేసిక్ ఈ లెసన్ వినడం వల్ల మనకేం యూజ్, ఈ లెసన్ ఇప్పుడు ఇంట్రడక్షన్ క్లాస్ వల్ల ఏం యూజ్ అంటే 4 మార్క్స్ ఈజీగా వస్తుంది. ఈ ఇంట్రడక్షన్ క్లాస్ నుంచి 4 మార్క్స్ అసలు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ లెసన్ నుంచి ఒక 4 మార్క్ క్వశ్చన్, ఒకటి 8 మార్క్స్ క్వశ్చన్ రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఖచ్చితంగా 12 మార్క్స్ రావడం జరుగుతుంది ఈ లెసన్ నుంచి. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, స్టాటిస్టిక్స్ a branch of mathematics that deals with the collecting, organizing, analyzing, interpreting and presenting data. ఇక్కడ చూడండి, variance methods like bar graphs, pie charts and tables with a primary force on calculating measurements and central territory mean, median, mode for both ungrouped data, grouped data. అసలు ఏంది స్టాటిస్టిక్స్ అంటే? స్టాటిస్టిక్స్ అంటే ఏంది మెయిన్ పాయింట్ గా మీరు ఎప్పుడన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక్కటే మాట్లాడదాం అవ్వాలంటే ఒకటే విషయం చెప్తున్నా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఏం చేస్తారు? ప్రెజెంట్ వేసుకుంటాం, రైట్? ప్రెజెంట్ అనేది వేయడం జరుగుతుంది. ఇతను వచ్చినాడా లేదా, ఇతను వచ్చారా లేదా, ఎంతమంది వచ్చారు, ఏం కథ అనేది ప్రెజెంట్ వేయడం జరుగుతుంది. అక్కడ ఏం ఫామ్ అవుతుంది? ఒక డేటా అనేది ఫామ్ అవుతుంది. అంటే నువ్వు ఈ రోజు వచ్చావా లేదా అని తెలుపుతున్నారు చూడండి, ఒక డేటా అంటే ప్రెజెంట్ వేసుకుంటున్నారు కదా, దాన్ని మనం స్టాటిస్టిక్స్ రూపంలో మాట్లాడతాం అనమాట. అంటే దీన్ని కలెక్ట్ చేయడం కానీ, ఒక ఇన్ఫర్మేషన్, లేకుంటే సభలు నిర్వహించే కాడ కానీ, లేకుంటే ఒక పని ద్వారా మనల్ని డీటెయిల్స్ అడగడం కానీ వేరే వాళ్ళని, లేకుంటే ఆర్థిక ఇయర్ ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది మొత్తము తెలిపేదంతా ఈ స్టాటిస్టిక్స్ తోనే ఏర్పడుతుంది అనమాట. ఈ స్టాటిస్టిక్స్ చెప్తున్నాను కదా, మ్యాథ్స్ తర్వాత ఏదన్నా మనకి ఉపయోగపడే సబ్జెక్టు అంటే సైన్స్ వాళ్ళకి చెప్తున్నాను. సైన్స్ గ్రూప్స్ తీసుకుంటే కానీ మీరు ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీలో కానీ, బీటెక్ లో కానీ గుర్తుపెట్టుకొని మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. సబ్జెక్ట్ నేనేంది సబ్జెక్ట్, ఇది లెసర్ కదా మీరు సబ్జెక్ట్ అంటున్నారంటే నిజంగా చెప్తున్నాను, ఇది ఒక సబ్జెక్ట్. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఇది సబ్జెక్ట్ అవుతుంది. మీరు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళినప్పుడు అంటే బీటెక్ వెళ్ళినప్పుడు కానీ, లేకుంటే డిగ్రీకి వెళ్ళినప్పుడు కానీ ఖచ్చితంగా ఇది ఒక సబ్జెక్ట్ రూపంలో వస్తుంది. మీకు అంత ఇంపార్టెంట్ అనమాట. స్టాటిస్టిక్స్ అదే చెప్తున్నా, ఒక డేటా ఫామ్ చేసేది ఏంది? ఒక డేటాని ఫామ్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని స్టాటిస్టిక్స్ అని మాట్లాడతాం. ఇక్కడ చూడండి, డీల్స్, కలెక్టింగ్, ఆర్గనైజింగ్, అనలైజింగ్, ఇంటర్ప్రెటింగ్, ప్రెజెంటింగ్ అంటే సభలు నిర్వహించట కానీ, ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే కానీ మొత్తం డేటా అనేది మన కాడ ఉంటుంది చూడండి, దాన్ని మన స్టాటిస్టిక్స్ రూపంలో నిర్ణయిస్తారనమాట. ఓకే, ఇక్కడ చూడండి వేరియన్స్, మరి వీటిని క్యాలిక్యులేట్ చేసేదాన్ని మరి ఎలా రూపొందిస్తారు? వీటిని మరి చేసేది వేరు, రూపొందించేది వేరు. కాబట్టి ఇక్కడ ఏంది ఎలా రూపొందిస్తారంటే గ్రాఫ్స్ ద్వారా, గ్రాఫ్స్ ద్వారా, పై చార్ట్స్ ద్వారా, టేబుల్స్ ద్వారా వీటిని చూపించడం జరుగుతుంది అనమాట. గ్రాఫ్స్ అంటే యాక్చువల్ గా సోషల్స్ లో కానీ, ఇంగ్లీష్ లో కానీ మనకి ఏమొస్తుంది? ఒక బార్ గ్రాఫ్, డయాగ్రామ్స్ రావడం జరుగుతుంది, రైట్? అంటే ఆ డయాగ్రామ్స్ ఒక బార్ గ్రాఫ్ లో ఉండడం జరుగుతుంది. వాటిని మనము ఇక్కడ చూడండి, ఆ డేటాని మనల్ని ఇక్కడ చూడండి గ్రాఫ్స్, పై చార్ట్స్, టేబుల్స్ రూపంలో రూపొందించడం జరుగుతుంది. ఓకే, మరి వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? దీన్ని సెంట్రల్ టెరిటరీ, మీన్, మీడియన్, మోడ్, దీన్ని 3 విధాలుగా నిర్ణయిస్తారు అనమాట. మీన్, మీడియన్, మోడ్ వీటి గురించి ఇంకా డీప్ గా వెళ్ళడం జరుగుతుంది. మీరు ఇది తెలుసుకుంటే 4 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. ఓకే, ఇక్కడ చూడండి, వీటికి డేటాలు 2 రకాలుగా ఉంటాయి. డేటా అంటే 5G డేటా, 4G డేటా కాదు. ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్ గా డేటా, అన్గ్రూప్డ్ డేటాకి రెండింటికి కూడా మీన్, మీడియన్, మోడ్ ఈ 3 అనేటివి వాటికి అప్లై అవుతుంది. క్యాలిక్యులేషన్ అనమాట ఇవి 3 మనకి ఏంటి, ఏంటివి క్యాలిక్యులేషన్ అనేది డీప్ గా వెళ్తాను. ఇక్కడ చూడండి, ఇది స్టాటిస్టిక్స్ అనమాట. స్టాటిస్టిక్స్ అంటే ఒక డేటాను కలెక్షన్ చేయడందే, ఒక కలెక్ట్ చేయడం. అదే చెప్తున్నా కదా, నువ్వు ఈ రోజు సరే ఒక ఎగ్జామ్ జరిగింది మీ క్లాస్ లో, ఒక ఎగ్జామ్ జరిగితే బాయ్స్ కింద మార్కులు వచ్చినాయి, గర్ల్స్ కింద మార్కులు వచ్చినాయి, లేకుంటే ఇతనికి ఎన్ని వచ్చినాయి, ఇతను హైయెస్ట్ వచ్చినాడు, ఇతనికి తక్కువ వచ్చినాయి, ఇతను మీడియంకి వచ్చినాయి అని మాట్లాడతాం. అక్కడ మాట్లాడే చోటున ఒక డేటా అనేది ఏర్పడుతుంది అనమాట. దాన్ని మనం స్టాటిస్టిక్స్ రూపంలో మాట్లాడతాం. ఓకే, ఇక్కడ చూడండి డేటా. అసలు డేటా అంటే ఏంటి? డేటా ఇస్ ద కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అదే చెప్తున్నా కదా, ఇన్ఫర్మేషన్ నువ్వు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటావు చూడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ జరిగింది, ఇదంతా ఎగ్జాంపుల్స్ ద్వారానే మీకు అర్థమయ్యేది. డీప్ గా సబ్జెక్ట్ వాళ్ళకి వెళ్తే గానీ అర్థం కాదు, ఎగ్జాంపుల్స్ ద్వారానే అర్థమయ్యేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక లీడర్వి,
ఏంది నువ్వు ఒక లీడర్వి. ఓకే, ఈ రోజు మేడం చెప్పింది అనమాట నీకు. ఏమని చెప్పింది? నీ పేరు ఏదో అనుకోని సంథింగ్. నువ్వు వెళ్ళి క్లాస్ లో ఉన్న వాళ్ళు ఈ రోజు ఎంతమంది వచ్చారు, బాయ్స్ ఎంతమంది వచ్చారు, గర్ల్స్ ఎంతమంది వచ్చారు, ఆ డేటా అంటే ఆ ఇన్ఫర్మేషన్ నాకు తీసుకురా అని చెప్పడం జరిగింది మేడం. మరి ఆ మేడం చెప్పినప్పుడు నువ్వు ఒక ఇన్ఫర్మేషన్, ఓకే ఇతను వచ్చాడు, బాయ్స్ ఇంతమంది వచ్చారు, గర్ల్స్ ఇంతమంది వచ్చారు, టోటల్ గా ఇంతమంది వచ్చారు ఈ రోజు అని తీసుకొని నువ్వు ఆ డేటాను తీసుకొని క్లాస్ లో ఎంచి నువ్వు తీసుకొని మేడంకి అప్పచెప్తావుడు, దాన్ని డేటా అని మాట్లాడతాం. ఓకే, ఇది అనమాట ఇన్ఫర్మేషన్. డేటా ఇస్ అ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు కలెక్ట్ చేస్తావు చూడు, దాన్ని డేటా. ఇక్కడ చూడండి, బై అబ్జర్వేషన్స్, మెజర్మెంట్స్, రీసెర్చ్, అనాలిసిస్. మరి వీటిని ఎలా డేటా అనేది అంటే మెజర్మెంట్స్ ద్వారా, లేకుంటే మ్యాథ్స్ లో కూడా ఉపయోగపడుతుంది. మెజర్మెంట్స్ ద్వారా, రీసెర్చ్ ద్వారా, అనాలిసిస్ ద్వారా. ఓకే, ఇలా డేట్ ని ఇగో డేటా ఇస్ ఆర్గనైజ్డ్ ఇన్ ఫార్మ్. అంటే దేని రూపంలో? టేబుల్ రూపంలో, చార్ట్ రూపంలో, టేబుల్స్ రూపంలో మాట్లాడతాం అనమాట. ఓకే, అన్గ్రూప్డ్ డేటా. అన్గ్రూప్డ్ డేటా, అసలు అన్గ్రూప్డ్ డేటా ఏంది? గ్రూప్డ్ డేటా అంటే ఏంది? రా డేటా అని మాట్లాడతారు అనమాట. అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, అంటే ఇక్కడ చూడండి, presented as a simple list inventable values considered raw data as a collecting directly without any interval. ఇక్కడ చూడండి, అంటే ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక గీతలు గీసుకొని ఓకే ఇది అది అని ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా ఓకే మాట వరుసకి ఏది పడితే ఏది మనం మాట్లాడేదాన్ని. అంటే సంథింగ్ ఓకే ఈరోజు బాయ్స్ ఎంత మంచి అంటే నువ్వు గీతలు ఇట పెట్టుకొని లేకుంటే ఇలా చేసుకొని ఉన్నావు అనుకో, దాన్ని అన్గ్రూప్డ్ డేటా. ఇగో మరి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఇక్కడ చూడండి, ఏ లిస్ట్ ఆఫ్ టెస్ట్ స్కోర్ ఫర్ ఏ క్లాస్ వితౌట్ ఎనీ. ఇక్కడ చూడండి, ఏ లిస్ట్ ఆఫ్ టెస్ట్ స్కోర్ ఫర్ ఏ క్లాస్ విత్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్ లో ఒక టెస్ట్ జరిగింది, నువ్వు ఫస్ట్ రోల్ నెంబర్ 1 కి 25, రోల్ నెంబర్ 2 కి 30, రోల్ నెంబర్ 45, 3 కి 45 ఇలా రావడం జరిగింది. అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఊకి ఇన్ని మార్కులు వచ్చినాయి వాళ్ళకి అని వేసుకుంటారు, దాన్ని అన్గ్రూప్ డేటా. అంటే ఎటువంటి ఇన్స్ట్రక్షన్ కానీ ఎటువంటిది ఏం మాట్లాడలేదు, ఓకే ఏదో నోటి వరుసకు చెప్తున్నాం, దాన్ని మనము అన్గ్రూప్డ్ డేటా అని మాట్లాడతాం అనమాట. ఓకే, మరి గ్రూప్డ్ డేటా అంటే ఏంది? గ్రూప్డ్ డేటా అనేది ఇక్కడ చూడండి, డేటా అన్గ్రాంటెడ్ ఇంటూ ద ఇంటర్వెల్స్ ఆర్ క్లాస్ విత్ డిఫైన్డ్ ద రేంజెస్. ఇక్కడ చూడండి, గ్రూపింగ్ ద టెస్ట్ స్కోర్స్ ఇన్ ద సేమ్. దీని లెక్కనే ఇక్కడ ఏం ఇన్ఫర్మేషన్ లేకుండా వీళ్ళకి ఇన్ని మార్కులు వచ్చినాయి, వీళ్ళకి ఇన్ని మార్కులు వచ్చినాయి అని చెప్తున్నాం. కానీ 21 నుంచి 30 వరకు ఇంతమందికి వచ్చినాయి, 31 నుంచి 40 వరకు ఇంతమందికి వచ్చినాయి మార్క్స్, 41 నుంచి 50కి ఇంతవరకు వచ్చినాయి, 51 నుంచి 60కి ఇంతమందికి వచ్చే మార్కులు అనేది చెప్పేదాన్ని గ్రూప్డ్ డేటా అని మాట్లాడు. ఇక్కడ ఏం ఇన్ఫర్మేషన్ ఉండదు, సంథింగ్. ఇక్కడ చూడండి, కలెక్టింగ్ డైరెక్ట్లీ, ఎటువంటి రీజన్ లేకుండా నువ్వు డైరెక్ట్ గా కలెక్షన్ చేస్తావు చూడు, దాన్ని మనము అన్గ్రూప్డ్ డేటా. స్పెసిఫిక్ గా ఇది కనెక్ట్, ఇక్కడ చూడండి, స్పెసిఫిక్ గా ఒక టేబుల్ వేసుకొని నువ్వు చేసే దాన్ని మనము గ్రూప్ డేటా. ఇగో ఇక్కడ చూడండి, గ్రూప్ టెస్ట్ స్కోర్స్ ఇంటూ ద రేంజెస్. అంటే ఒక స్పెసిఫిక్ గా ఈ వాల్యూ నుంచి ఇక్కడికి ఉంటుంది, ఇవి ఇంతమంది ఉన్నారు ఈ వాల్యూలో అని చెప్పేదాన్ని మనము గ్రూప్ డేటా అని మాట్లాడతాం. నోట్ గైస్. ఓకే, ఇప్పుడు వరకు ఏం తెలుసుకున్నాం? స్టాటిస్టిక్స్ అంటే ఏంది, డేటా అంటే ఏంది, గ్రూప్ డేటా అంటే ఏంది, అన్గ్రూప్ డేటా అంటే అయిపోయింది. ఇప్పుడు ఏంది దాంట్లో క్యాలిక్యులేటింగ్, అంటే ఆ స్టాటిస్టిక్స్ ని ఆ డేటాని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ప్రాబ్లమ్స్ లేక వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ చూస్తే మీన్, మీడియన్, మోడ్. మీన్, మీడియన్, మోడ్, ఆ మూడింటి గురించి చెప్తాను. ఇంట్రడక్షన్ క్లాస్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీన్. మీన్ అంటే ఏంది? ద మీన్ ఇస్ యావరేజ్ ఆఫ్ ది సెట్ ఆఫ్ నంబర్స్. అంటే ఒక యావరేజ్ గా చెప్పేదాన్ని, మనకున్న నంబర్స్ ని కానీ మనకున్న డేటాని కానీ యావరేజ్ గా మాట్లాడేదాన్ని మీన్ గా మాట్లాడతాం అనమాట. ఏంది? మీన్. ఓకే, మరి దీంట్లో కూడా క్యాలిక్యులేట్ చేయడానికి గ్రూప్ డేటాలో ఒక రకంగా ఉంటుంది, అన్గ్రూప్ డేటాలో కూడా ఒక రకంగా ఉంటుంది. అదే చెప్పినా కదా, గ్రూప్ డేటాలో మనకి స్పెసిఫిక్ గా ఒక టేబుల్, ఒక మెజర్మెంట్, ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఒక క్లాస్ ఇంటర్వెల్స్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఇంతలో నుంచి ఇంతమంది, ఇంతలో నుంచి ఇంతవరకు అని ఒక స్పెసిఫిక్ గా ఒక టేబుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది గ్రూప్ డేటా. అన్గ్రూప్ డేటాలో మనకు అలాంటిది ఓన్లీ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అంతే, మనమే దాన్ని క్యాలిక్యులేట్. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇక్కడ చూడండి, అన్గ్రూప్ డేటా, గ్రూప్ డేటా. ఇక్కడ చూడండి, అన్గ్రూప్ డేటా. మరి ఫార్ములాస్ ఏంది? ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి విన్నా గానీ 4 మార్క్స్ వస్తుంది. ఏంది? 4 మార్క్స్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం, ఒక ప్రాబ్లం ఇచ్చి, ప్రాబ్లం 4 మార్క్స్ లో ప్రాబ్లం రాదు, యాక్చువల్ గా ఒక ఫార్ములా ఇచ్చి ఆ ఫార్ములా టర్మ్స్ రాయాలి అనే దాని గురించి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, అన్గ్రూప్డ్ డేటా. అన్గ్రూప్డ్ డేటాకి మరి మీన్ ఎలా అనుకుంటాం? దాని ఫార్ములా అండి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు, మనకి ఇది ఒక ఫార్ములా అనమాట, అంతే, ఏం లేదు. మరి దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇగో మీన్, అన్గ్రూప్డ్ డేటాకి మీన్ ఫార్ములా ఏంది?
సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇగో మనకి ఇచ్చిన డేటాని అబ్జర్వేషన్స్ అని మాట్లాడతాం. ఓకే, ఈ అబ్జర్వేషన్ ఇక్కడ చూడండి, మీకు ఒక అర్థం కావాలని క్వశ్చన్ చెప్తున్నాను. ఫైండ్ ద మీన్ ఆఫ్ వియర్. ఇక్కడ అంతా క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇవన్నీ కలపాలి. 5 ప్లస్ 6 ప్లస్ 9 ప్లస్ 10 ప్లస్ 6 ప్లస్ 12 ప్లస్ 3 ప్లస్ 6 ప్లస్ 11 ప్లస్ 10. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, బై 10. మొత్తం ఇప్పుడు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే 78 వస్తుంది. బై ఇవన్నీ మొత్తం సమ్ చేస్తే ఎంత వస్తుంది? 78 బై 10. ఇప్పుడు బైలో ఉంది కాబట్టి మనం దీన్ని ఇప్పుడు ఏం చేస్తాం? డెసిమల్ ఎక్స్చేంజ్ చేసుకుందాం. 7.8 అంటే ఈ అబ్జర్వేషన్ మీన్ మొత్తం ఎంత? 7.8. అంటే దీని యావరేజ్ ఎంత? 7.8 అన్నమాట. మరి ఇది అన్గ్రూప్డ్ డేటాకి మీన్ ఇలా కనుక్కోవాలి. మరి గ్రూప్డ్ డేటాకి ఎలా కనుక్కోవాలి? అన్గ్రూప్డ్ డేటా అంటే ఒక నంబర్స్ ఇస్తారు, మనము సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే అవన్నీ కలిపి ఎన్ని నంబర్స్ ఉండే వాటిని బై చేస్తే మనకి మీన్ అనేది వస్తుంది. మరి టేబుల్ రూపంలో ఇచ్చేదాన్ని గ్రూప్డ్ డేటాకి ఎలా అంటే టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్ ని మనం గ్రూప్డ్ డేటాకి ఎలా కనుక్కోవాలి మీన్. దీంట్లో కూడా 3 రకాలు ఉంది మీన్ కనుక్కోనిక. దాన్ని డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్ మీన్ మెథడ్, స్టెప్ డివిజన్ మెథడ్ అని మాట్లాడతాం. అసలు డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్ మీన్ మెథడ్, స్టెప్ డివిజన్ మెథడ్ ఈ 3 వేరు అంటే కాదు, 3 ఒకటే. నువ్వు ఒక ప్రాబ్లం అంటే ఒక గ్రూప్ డేటాని తీసుకొని ఈ 3 ఫార్ములాలు అప్లై చేస్తే ఒకటే అప్రాక్సిమేట్లీగా కానీ అలాగనే స్పెసిఫిక్ గా అనేది మూడింటికి ఒకటే ఆన్సర్ రావడం జరుగుతుంది. అంటే ఒక గ్రూప్ డేటాను తీసుకొని నువ్వు క్యాలిక్యులేషన్ డైరెక్ట్ మెథడ్ అంటే ఈ ప్రాబ్లమ్స్ లోకి వెళ్తున్నప్పుడు నేను డైరెక్ట్ మెథడ్ ఎలా చేయాలి, అజ్యూమ్ మీన్ మెథడ్ ఎలా చేయాలి, స్టెప్ డివిజన్ మెథడ్ ఎలా చేయాలని చెప్తాను. అంటే డైరెక్ట్ మెథడ్ చేసిన ఆ ప్రాబ్లం కి అంటే ఈ 3 ఒకటే దానికి సంబంధించిందే, దేనికి? మీన్ కి సంబంధించిన దానికే. అంటే ఆ మీన్ లోని గ్రూప్ డేటాలోనే 3 రకాలు విభజించబడింది. డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డివిజన్ మెథడ్ అన్నమాట. ఈ మూడిట్లో ఒక గ్రూప్ డేటాని క్యాలిక్యులేట్ చేస్తే సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. ఇది మరి డైరెక్ట్ మెథడ్ ఎలా ఉంటుంది? డైరెక్ట్ మెథడ్ ఫార్ములా ఏంది? మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ. సిగ్మా అంటే సమ్ అని అర్థం. ఏంది? సమ్ అంటే సమ్ చేయాలి. ఇగో అందుకే ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, ఇక్కడ చూడండి సిగ్మా అంటే సమ్ ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ, ఎక్స్ఐ అంటే క్లాస్ మార్క్స్ అనమాట. గ్రూప్ లో మీకు స్పెసిఫిక్ గా ఈ వీడియోలో అంటే ఈ లెసన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు అంటే ఎగ్జాంపుల్స్ మాత్రం నేను ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ పబ్లిక్ ఇంపార్టెంట్ దాంట్లో చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఫైనల్ ప్రిపరేషన్ లో చెప్పడం జరుగుతుంది అనమాట ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కానీ ఈ వీడియో అంటే ఇంట్రడక్షన్ తర్వాత మీన్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అసలు మీన్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి గ్రూప్ డేటాకి, అంటే ఈ 3 మెథడ్స్ కి ఎలా ఒకటే ఆన్సర్ వస్తుంది, ఈ 3 మెథడ్స్ ని ఎలా చేయాలనేది ఫస్ట్ వీడియోలో రావడం. ఆ తర్వాత ఎక్సైజ్ 3.1, తర్వాత మీడియన్ ఫార్ములా, తర్వాత మళ్ళీ ఎక్సైజ్ 3.2, మళ్ళీ తర్వాత మోడ్, తర్వాత ఎక్సైజ్ 3.3 ఇలా చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, డైరెక్ట్ మెథడ్ మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ, క్లాస్ మార్క్స్. మీకు ఇవన్నీ మళ్ళా నెక్స్ట్ వీడియోలో అంటే మీ గ్రూప్ డేటా చెప్పేటప్పుడు నేను క్లారిటీగా చెప్తాను. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఫార్ములాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే, ఇలా ఉంటుంది చాప్టర్ అని అంతే. ఓకే, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కి ఫార్ములా మీన్ ఎక్స్ఐ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. అజ్యూమ్డ్ మీన్ ఇక్కడ ఏ అంటే అజ్యూమ్డ్ మీన్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, డి ఎలా కనుక్కోవాలంటే ఎక్స్ఐ మైనస్ ఏ. మళ్ళీ మీకు చెప్పడం డి ఎలా కనుక్కోవాలంటే ఎక్స్ఐ లో నుంచి ఏఐ తీసేయాలి. ఓకే, ఎక్స్ఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ అంటే క్లాస్ మార్క్స్ లో నుంచి అజ్యూమ్డ్ మీన్ మెథడ్ తీస్తే మనకి డి అనేది వస్తుంది అనమాట. ఇది అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఫార్ములా. స్టెప్ డివిజన్ మెథడ్ మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. మరి వాటి ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని ఇవి నేర్చుకుంటే 4 మార్క్స్ మర్చిపోద్దండి. ఏ ఈక్వల్ టు అజ్యూమ్డ్ మీన్, ఎఫ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ, యుఐ ఇక్కడ యుఐ మాట్లాడుతాం. యుఐని ఎలా కనుక్కోవాలి? ఎక్స్ఐ మైనస్ ఇక్కడ చూడండి ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. అంటే హెచ్ అంటే క్లాస్ సైజ్, ఎక్స్ అంటే క్లాస్ మార్క్స్ అనమాట. ఇది మీన్ గురించి అనమాట. గ్రూప్ డేటా, అన్గ్రూప్డ్ డేటా ఇట్లా 2 మెథడ్స్ ఉంటుంది. దీంట్లో ఒక్కటే మనకి గ్రూప్ డేటాలో 3 విభాగాలుగా ఈ మూడింటికి ఒకటే ఫార్ములా అప్లై చేసి ఒక టేబుల్ కి అంటే ఒక గ్రూప్ డేటాకి ఒకటే టేబుల్ కి 3 ఫార్ములాస్ అప్లై చేస్తే ఒకటే ఆన్సర్ అనేది వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నోట్ డౌన్. ఓకే, ఇప్పుడు వరకు ఏంది మీన్ అంటే ఏందో తెలుసుకున్నాం. ఇప్పుడు మీడియన్
ఓకే, మీడియన్ ఒక ఇప్పుడు చూడండి, మీడియన్ ఇస్ ద మిడిల్ వాల్యూ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ విచ్ ఈజ్ ఎంటైర్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్. అసలు మీడియన్ అంటే ఏంది? మధ్యము అని మాట్లాడతాం. మీడియన్ వాల్యూ అంటే మనకున్న డేటాలో మీడియన్ గా ఏది ఉంటుందో అదే మీడియన్ అని మాట్లాడతాం. ఇక్కడ చూడండి అంతే, అన్గ్రూప్డ్ డేటా, గ్రూప్డ్ డేటా, మన రెండు రకాలుగా మనకున్న రెండు రకాలని గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటాకి అసలు మీడియన్ ఎలా చేస్తాం, మోడ్ ఎలా చేస్తాం, మీన్ ఎలా చేస్తాం అని ఇక్కడ ప్రాబ్లం ఇప్పుడు మెథడ్ అనమాట. ఓకే, ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ది డేటా. ఇది ఏంది? అన్గ్రూప్డ్ డేటా అంటే ఇక్కడ చూడండి అసలు ఎలా కనుక్కోవాలి అంటే మనకున్న డేటాని అసెండింగ్ ఆర్డర్ లో డిసెండింగ్ ఆర్డర్ లో రాసుకొని మీడియన్ మధ్యంలో ఉన్నదాన్ని మనం మీడియన్ అని మాట్లాడతాం. నేను ఇప్పుడు వీటిని మనకున్న అబ్జర్వేషన్స్ ని అసెండింగ్ ఆర్డర్ లో రాసుకుంటాను. అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే ఇది చిన్న నుంచి పెద్ద. ఓకే, 0 తర్వాత 0 తర్వాత 2 తర్వాత 3 తర్వాత 0 1 ఉంది, తర్వాత 2 3 4 లేదు, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది. మన అబ్జర్వేషన్ ఏం చేసాం? అసెండింగ్ ఆర్డర్ లో రాసుకున్నాం. ఇప్పుడు మీడియన్ ఏముంది అంటే ఇటుపక్క 3 తీసేసేయండి, మధ్యలో ఏముంది? 3 అనేది ఉంది. అంటే ఇదే మన మీడియన్. ఒకవేళ అసెండింగ్ ఆర్డర్ లో కాకుండా ఇక్కడ చూడండి, అసెండింగ్ ఆర్డర్ లో కాకుండా ఒక నంబర్ ఎక్కువ ఉంది అనుకోండి, ఏంటి మనకు నంబర్ ఎక్కువ ఉంది, మరి అప్పుడు ఎలాగ అనుకుంటారండి మీడియన్ అంటే? ఇక్కడ చూడండి ఒక నంబర్ ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది? 9 అనేది వస్తుంది ఇక్కడ, రైట్? ఇప్పుడేమో అటుపక్క 3 తీసేసి అంటే మీడియన్ ఉండే చెప్పేసాం, బానే ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ ఉంటే ఎలా చెప్పగలం? ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇటుపక్క 3 తీసేద్దాం. ఇంకా మధ్యలో ఏం మిగిలినాయి మనకి? 5 1 3 ఎంత? 8. అంటే 8/2 చేయాలి. అంటే ఈ రెండింటిని సమ్ చేసి బై 2 చేస్తే మనకు మీడియన్ వస్తుంది. అంటే దీని మీడియన్ ఎంత? 4. అర్థమైందా గైస్? ఇది అంటే మనకి ఈవెన్ నంబర్ ఉన్నప్పుడు ఓ రకం ఉంటుంది, ఆడ్ నంబర్ ఉన్నప్పుడు ఓ రకం. ఏంది ఈవెన్ ఆడ్ అంటే? ఈవెన్ నంబర్ అంటే ఏది? 2 4 6 8 ఇవి ఉన్నప్పుడు పర్లేదు, ఈజీగా వచ్చేస్తుంది మీడియన్. కానీ ఆడ్ ఉన్నప్పుడే కొంచెం ఇబ్బంది అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలా? ఈ రెండింటిని సమ్ చేసి అంటే అబ్జర్వేషన్ మధ్యలో ఉన్న మిగిలిన అబ్జర్వేషన్స్ ని సమ్ చేసి బై 2 చేస్తే మనకి మీడియన్ అనేది వస్తుంది. ఇది అన్గ్రూప్డ్ డేటా. మరి గ్రూప్డ్ డేటాకి ఎలా ఉంటుంది? గ్రూప్డ్ డేటాకి ఫార్ములా, వీటి అన్నిటి గురించి ప్రతి ఒక్కటి డీటెయిల్ ప్రాబ్లం నేను సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. అంటే మీడియన్ గురించి కానీ, మీన్ గురించి కానీ, మోడ్ గురించి సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇంకా దాంట్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది, ఫార్ములాస్ ఎలా ఉంటుంది, బేసిక్ ఏంది అని అంతే, ఏం లేదు. ఓకే, మీడియన్ ఫార్ములా L+n/2 - CF/F ఇంటూ హైట్. మరి ఇక్కడ చూడండి 4 మార్కులు వస్తే ఇది నేర్చుకుంటే గుర్తుపెట్టుకోండి. ఇది ఇంత నేర్చుకుంటే 4 మార్కులు. ఎగ్జామినేషన్ లో ప్రాబ్లం కన్నా ఫార్ములా ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు అనమాట ఎక్కువ. ఓకే, మీడియన్ ఫార్ములా L లోయర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్, N అంటే సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, CF అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్, F అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్, H అంటే హైట్ క్లాస్. మరి ఇక్కడ ఇంకో ఇంటి ఇక్కడ ఈ మీడియన్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ కి n+1/2 అంటే న్యాచురల్ నంబర్స్ కి గానీ మనకి ఆర్డర్ వైజ్ గా న్యాచురల్ నంబర్స్ అనుకో వాటి మీడియన్ కనుక్కోవాలనుకుంటే n+1/2 చేస్తే మనకి మీడియన్ అనేది వస్తుంది. ఇప్పుడు మోడ్ నోట్ ఆన్ గైస్. నేను ప్రతి ఒక్కటి వీడియో చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎలాగంటే మీడియన్ ఒకసారి, మీన్ ఒకసారి, అలాగనే మోడ్ ఒకసారి. ఎలా చేయాలి ప్రాబ్లమ్స్, మన ఫార్ములా ఎలా గుర్తుపట్టాలి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంది, మోడల్ క్లాస్ అంటే ఏంది, రేంజ్ అంటే ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్కటి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ప్రాబ్లమ్ ని ఎలా చేయాలి, ఎలా నేర్చుకుంటే మనకి మార్క్స్ వస్తాయని నేను ఖచ్చితంగా చెప్తాను, స్కిప్ చేయకుండా. ఇప్పుడు మోడ్ ఈజ్ ద డేటా వాల్యూ ఆఫ్ ది అక్రాస్డ్ మోడ్ ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఇక్కడ చూడండి మళ్ళీ దీంట్లో కూడా అన్గ్రూప్డ్ డేటా, గ్రూప్డ్ డేటా. మనకున్న మోడ్ క్యాలిక్యులేటర్ అంటే ఏది? మీను, మీడ్, మోడ్. ఇక్కడ చూడండి మీను, మోడ్, మీడియన్. ఈ మూడింటికి అన్గ్రూప్డ్ డేటా ప్రాబ్లం ఉంటుంది, గ్రూప్డ్ డేటా ప్రాబ్లం ఉంటుంది. ఓకే, అన్గ్రూప్డ్ డేటా. ఫైండ్ ద మోడ్. ఈజీగా చెప్పాలంటే నీకు ఇచ్చిన ఇక్కడ చూడండి నీకు ఇచ్చిన డేటాలో హై ఫ్రీక్వెన్సీ ఉండేది ఏది అంటే ఎక్కువ సార్లు రిపీట్ అయిన ఫ్రీక్వెన్సీ ఏది? మొత్తం కలిపితే అబ్జర్వేషన్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ చూడండి 6 అంటే మోడ్ 6 అంతే, ఇంకా అర్థం అంతే. ఓకే, 6 ఈజ్ ఏ మోడ్ అంటే ఎక్కువగా అని అర్థం, మనకిచ్చిన డేటాలో ఎక్కువగా. ఓకే, మరి గ్రూప్ డేటాకి ఎలా మోడ్ కనుక్కుంటామంటే ఇక్కడ చూడండి మోడ్ ఈక్వల్ టు L+F1 - F0/2 F1 - F0 - F2 ఇంటూ H. L అంటే లోయర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్. ఇవన్నీ నేను
టేబుల్ విధంగా వేసి ప్రతి ప్రాబ్లం లో ఎల్ అంటే ఇది, ఎఫ్ అంటే ఇది అని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ వినండి. F1 is the frequency of the model class. F0 is the frequency of the class preceding the model class. F2 is the frequency of the class succeeding the model class. H is a size of the model class. ఇవి గైస్ మీన్, మోడ్, మీడియం ఫార్ములా ఇవన్నీ నేర్చుకుంటే 4 మార్క్స్. నీకు ఎగ్జామ్ లో ఒక ప్రాబ్లం రావడం జరుగుతుంది. ఎలా అంటే ఈ ఇంట్రడక్షన్ ద్వారా మెయిన్ ఫార్ములా, మీడియం ఫార్ములా, మోడ్ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసి వాటి టర్ములు రాయండి అని చెప్పడం జరుగుతుంది అనమాట. అప్పుడు మీరు ఖచ్చితంగా రాయాల్సింది, అది గుర్తుపెట్టుకోండి. 4 మార్క్స్ ఈజీగా వస్తుంది. అర్థమైంది కదా? మీన్ అంటే యావరేజ్, మీడియం అంటే మనకి ఇచ్చిన డేటాలో మీ మధ్యలో ఉండేది, అలాగనే గ్రూప్ డేటా సపరేట్ ఉంటే అన్ గ్రూప్ డేటా, మోడ్ అంటే ఎక్కువగా రిపీట్ అయినా ఇది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు చివరి దాకా వింటే కష్టం సబ్ చేసుకుని ఈ సంవత్సరం 20 పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్ వరకు అలానే పాలిటెక్నిక్ కూడా ఖచ్చితంగా మన ఛానల్ చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గైస్.